హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అక్బర్. మీరు చూస్తున్నారు బ్లెస్సీ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో మనకైతే మాత్రం 55 సంవత్సరాలకి పెన్షన్ అని చెప్పేసి ఏదైతే పెన్షన్ ఉందో టీడీపీ మేనిఫెస్టోలో ఏదైతే 50 సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షన్ అది ఇస్తామని చెప్పారో దానికి సంబంధించి ఒక అదిరిపే అప్డేట్ అయితే వచ్చింది. సో చివరి వరకు చూడడానికి ట్రై అయితే చేయండి, ఎందుకంటే చూసిన వాళ్ళకే మీకు అప్డేట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా చాలా మందికి అప్డేట్ తెలియదు. షేర్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే మీకు వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది ఏంటి అప్డేట్ అని చెప్పేసి. సో మీకు ఈ 50 సంవత్సరాలకి ఏదైతే పెన్షన్ అని చెప్పానో, సో దానికి సంబంధించి అయితే మాత్రం క్లియర్ గా మన మంత్రి గారు అయ్యన్న పాత్ర గారు అయితే మీకైతే మాత్రం మీకు పేరు ఎప్పుడైతే ఇస్తారు. సో అది ఏంటి అని చెప్పేసి ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇవ్వాల్సిన అవసరం ఉంది. బహుశా అర్హులు ఉన్న వాళ్ళకి కూడా అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి నుంచి మళ్ళీ కొత్త వాళ్ళకి కూడా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాత్రం ఈ 50 సంవత్సరాలకి పెన్షన్ అని చెప్పేసి ఉంచింది కదా. సో దానికి సంబంధించి పెన్షన్ సంబంధించి ఏదైతే వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, లేకపోతే ఇతర పెన్షన్ వాటి అన్నిటికి సంబంధించి కూడా అప్లికేషన్స్ అనేవి తొందరలోనే తీసుకుంటామని చెప్పేసి, తీసుకోవడమే కాకుండా 2 వారాల్లోని అక్టోబర్ 2వ తారీఖున అయితే మీకు పెన్షన్ సంబంధించిన అమౌంట్ అయితే మీ అకౌంట్ లో అయితే వేస్తామని చెప్పేసి, అదేవిధంగా మీ అధికారులు, సచివాలయ అధికారులు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, ఎవరైతే ఉంటారో ఇచ్చే వాళ్ళతో ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి అయితే మాత్రం మనకి ఈ 50 సంవత్సరాలకి పెన్షన్ అనేది తొందరలోనే స్టార్ట్ అయిపోతుంది. కొన్ని రోజుల్లోనే మనకి స్టార్ట్ అయితే అయిపోతుంది. సో దీనికి అప్లికేషన్ కూడా మీకు ఎలా ఉండబోతుంది, ఎలా ఫిల్ చేయాలంటే కూడా ఈ వీడియో చివరిలో చెప్తాను. చివరి వరకు చూడండి, చివరి వరకు చూస్తే అది ఉంది. సో దాంతో పాటు మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలో కూడా మీకు చివరిలో చెప్తాను కాబట్టి చివరి వరకు చూడండి. ఇక ఒకవేళ మీరు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలన్నట్టు మీకు చాలా సింపుల్. మీకు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మీ గ్రామ వార్డు సచివాలయం ఏమంటుందో అక్కడికి అయితే వెళ్ళి అధికారికంగా మీకు వస్తుంది పేపర్ నోటీస్ అనేది జీవో అంటారు. ఆ జీవో రిలీజ్ అవ్వకుండా మీరు ఏం పని చేద్దాం అనుకున్నా కుదరదు. ఏ పని మీరు ఒకవేళ మినిస్టరే వచ్చి చెప్పినా సరే ఆ జీవో పాస్ అవ్వకుండా ఏ గవర్నమెంట్ అధికారులు కూడా ఏమైనా పని చేయరు. కాబట్టి ఆ జీవో ఒకటి రిలీజ్ అవ్వడం అయితే ఇంకా వేచి ఉంది. అది కూడా మీకు రిలీజ్ అయిపోయిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా కూడా వీడియో చేసి పెడతాను. సో ఆ జీవోలో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఏంటి ఆ ఇన్స్ట్రక్షన్స్, మీకు 50 సంవత్సరాలకి పెన్షన్ గురించి ఎలా అని చెప్పేసి. సో మీకు ఏంటంటే అంటే టీడీపీ అప్పుడు మేనిఫెస్టోలో ఏమని చెప్పారంటే, మీకు బీసీ వాళ్ళకి ఇస్తామని చెప్పి అందరికని ఇప్పుడు మొత్తం చూస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి తిరిగేది ఈ 50 సంవత్సరాలకి పెన్షన్ అనేది చూడడానికి పెరుగుతుంది. ఓసీ వాళ్ళకి నాకు తెలిసి జీవోలు ఉంటుంది కదా, జీవోలు ఉంటే మేము ఖచ్చితంగా చెప్తాను. సో జీవోలు అయితే ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా కూడా నేను మీకు ఆ పెన్షన్ సంబంధించి అప్డేట్ అయితే ఇస్తాను. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీకు ఈ 50 సంవత్సరాలకి పెన్షన్ అనేది అప్లికేషన్ ఫామ్ అనేది నేను చూపిస్తాను. ఒకవేళ ఇప్పుడే మీరు తొందరపడిపోయి సచివాలయం దగ్గర వెళ్ళి 50 సంవత్సరాలకి అప్లికేషన్ ఫామ్ అని మీరు అడిగినట్లయితే అది ఎలా చూస్తుంది ఏంటి. సో అప్పుడు అడగండి. కాకపోతే మాత్రం మీకు కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇదే నెలలో 100%, 90% దగ్గర స్టార్ట్ అయితే అయిపోతుంది. సో ఒకవేళ అంటే మీకు ఇది ఈ వీడియో చూసే టైంకి వచ్చేసిన వచ్చేయచ్చు. మీకు ఈ వీడియో చూసి చేరే వరకు అయితే ఆ లోపల వచ్చేయచ్చు. సో సింపుల్ గా వెళ్ళి మీరు మీ సచివాలయానికి వెళ్ళి 50 సంవత్సరాలకి పెన్షన్ అని చెప్పేసి టీడీ ప్రభుత్వం ఉన్నది కదా, దానికి సంబంధించి అధికారులు కూడా అధికారులు చెప్పారు కాబట్టి అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుందా, తీసుకుంటున్నారని చెప్పేసి టుడే సచివాలయానికి అడిగినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా కూడా మీకు స్టార్ట్ అయిపోతే మాత్రం వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. నింపడంతో పాటు ఇప్పుడు ఆ అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్ లో ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేసి, ఏ డాక్యుమెంట్స్ కూడా కావాలో ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడైతే ఈ వీడియో జరుగుతుంది. సో ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ లో వెళ్ళిపోదామా? బట్ సో ఇక్కడ చూస్తున్నా కదా ఫ్రెండ్స్, మనకి పెన్షన్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే మీకు మీ పెన్షన్ అప్లికేషన్ ఫామ్ అనేది కనిపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో సింపుల్గా అయితే మీరు ఈ పెన్షన్ అప్లికేషన్ ఫామ్ ని మీరు నింపినట్లయితే మీకు మీ సచివాలయంలో అయితే మీకు పెన్షన్ వచ్చే నెల నుంచి అయితే మీకు పెన్షన్ అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకొని అంటే ఇవ్వడం జరుగుతుంది. వచ్చే నెల నుంచి తీసుకోవడం కాదు, ఈ నెలలో తీసుకొని వచ్చే నెల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదేంటి ఎలా నింపాలనుకున్నట్లయితే మీకు ఫోటో అంటించండి, ఆధార్ కార్డ్ నెంబర్, మీ పేరు, మీ తండ్రి గారి పేరు, ఒకవేళ పెళ్ళైన వారు అయితే మాత్రం మీ భర్త పేరు, మీ లింగం, పురుషులైతే పురుషులు, స్త్రీ రాస్తారు మీ ఆధార్ కార్డ్ ప్రకారంగా మీ వయసు, కులం, మతం, విద్యార్హతలు, ఇంకా అదే విధంగా మీ వైవాహిక స్థితి, మ్యారీడా అన్మ్యారీడ్ అని చెప్పేసి మొత్తం అయితే రాస్తారు. మీ మొబైల్ నెంబర్ అయితే ఇస్తారు, మీ ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. మీ పైన అడ్రస్ అయితే ఇస్తారు, మీ డోర్ నెంబర్, మీ జిల్లా, మీ సచివాలయం ఏమొస్తుందో సచివాలయం కూడా ఇవ్వండి, పిన్ కోడ్ ఇవ్వండి, మండలం ఇవ్వండి. ఇంకా అదే విధంగా మీ యొక్క వివరాలు అంటే ఇవ్వండి, వీధి అంటారు కదా, వీధి కూడా ఇవ్వండి. సడన్గా ప్రస్తుత అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే అయినట్లయితే సేమ్ రాసేయండి, వీడియో దింపియండి కింద.
అలా కాని పక్షాన్ని అయితే మీరు 2 వేరువేరుగా రాయండి. సో, పెన్షన్ రకం అయితే ఉంటుంది. సో, వృద్ధాప్య పెన్షన్ ఉంటుంది. అది టిక్ అయితే చేసుకోండి. మీకు వృద్ధాప్య పెన్షన్ ఉంది టిక్ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. సో, మిగతా పెన్షన్ అంటే మీరు ఇంకేమన్నా పెన్షన్‌ల కోసం కూడా మీకేమైనా డౌట్‌గా ఉన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఆ పెన్షన్‌కి సంబంధించి కూడా నేను ఒక మంచి వీడియో చేస్తాను. క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే వీడియో చేశాను. ఒకవేళ నువ్వు ఇది సదరం ఐడీ అని చెప్పేసి సో, ఇవన్నీ కూడా నువ్వు అంటే ఒక సదరం వికలాంగుల పెన్షన్‌కైతే అప్లై చేసుకుంటావు. అది డీహెచ్ఎం అంటే రూ. 15,000 పెన్షన్ కానివ్వండి, రూ. 6,000 పెన్షన్ కానివ్వండి వికలాంగులకు సంబంధించి. ఆ పెన్షన్ అయితే మాత్రం మీకు సింపుల్‌గా మీకు అంటే ఆ పెన్షన్‌కి సంబంధించి అయితే మాత్రం ఖచ్చితంగా సదరం ఐడీ అయితే ఇవ్వాలి. సో, అదే విధంగా వాలంటీర్ ట్రస్టెడ్ ఐడీ అడుగుతున్నారు. సో, ఒకసారి మీ వాలంటీర్ ఫోన్ చేసి అడిగండి. వాలంటీర్ పేరు అడుగుతున్నారు. వాలంటీర్ ఫోన్ నంబర్ అడుగుతున్నారు. సో, దరఖాస్తుదారుని ఉపకులం. మీ యొక్క ఉపకులం కూడా ఇస్తారు. సో, రిలేషన్‌షిప్ టైప్ అని చెప్పి అంటారు. రిలేషన్ పేరు అనేది. సో, మీకు అక్కడ మీరు ఎవరైతే ఉంటారో మీ ఫాదర్ నేమ్ ఉంటారో ఆ పేరు మీద రాసేయండి. సో, ఇక్కడ పంచాయతీ పేరు అయితే అడుగుతున్నారు. సో, పంచాయతీ పేరు, ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ చదువు. ఇన్‌కమ్ సర్టిఫికేట్ నుండి క్యాస్ట్ సర్టిఫికేట్. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కొత్తవైతే ఉండాలి. 2024లో ఏప్రిల్ తర్వాత మీకు అవి వచ్చుండాలి. అందులో జగన్ గారి ఫోటో అయితే అస్సలు ఉండకూడదు. అంటే ఉండొచ్చా, ఉండకూడదా అని అడుగుతున్నారు. సో, మాక్సిమం ఉండకుండా చూసుకోండి. రెన్యువల్ చేయించుకోండి. రెన్యువల్ ఎంతసేపు అవుద్ది ఒక 10 నిమిషాల్లో మీ సచివాలయంలో కానివ్వండి, మీ సేవలో కానివ్వండి, మీ దగ్గరలోని మీ సేవలో రెన్యువల్ అయితే అయిపోతుంది. మీ ఇన్‌కమ్ కానివ్వండి, మీ క్యాస్ట్ కానివ్వండి సింపుల్‌గా రెన్యువల్ అయితే అయిపోతుంది. ఇంకా అదే విధంగా మీకు కుటుంబంలో ఎవరైనా సరే ఇతర పెన్షన్ తీసుకుంటే, ఆ పెన్షన్‌కి సంబంధించి కూడా మీరు యెస్ అయితే యెస్, నో అయితే నో రాయాలి. ఆధార్ కార్డ్‌లో మీరేమన్నా మార్పులు చేసినట్లయితే, ఏం మార్పులు చేశారు? ఎన్ని సార్లు చేశారు కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ ఆధార్ హిస్టరీ అనేది అడుగుతారు కాబట్టి. ఇక మీ సంతకం అయితే ఉంటుంది. సంతకం లేకపోతే మీ పేరు రెడీ అవుతూ ఉంటుంది. ఇక ఇవి జతపరచాల్సిన డాక్యుమెంట్లు అయితే మాత్రం ఈ డాక్యుమెంట్‌లన్నీ మీరు జతపరిచి అక్కడ సబ్మిట్ అయితే చేయాలి. సో, ఆ డాక్యుమెంట్లు ఏంటో కూడా మీకు చూపిస్తుంది. చూసినట్టయితే మీ ఆధార్ కార్డ్ జెరాక్స్ అయితే అడుగుతారు. ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలంటే మీ యొక్క పుట్టిన తేదీ అనేది పూర్తిగా మీ ఆధార్ కార్డ్ అయితే కనిపించడం జరగాలి. ఇక అదే విధంగా ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ హిస్టరీ అయితే అడుగుతారు. సో, ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది మీకు అడగడం జరుగుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ జెరాక్స్ అయితే అడుగుతారు. సో, కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ 2024 వచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ జెరాక్స్ అయితే ఇవ్వండి. ఇక ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ అడుగుతారు. మీకు రైస్ కార్డ్ జెరాక్స్ కూడా అడుగుతారు. ప్రస్తుతానికి ఎలాంటి రేషన్ కార్డులు లేవు కాబట్టి మీకు ఉన్న పాత రేషన్ కార్డ్ ఏదైతే ఉందో ఆ రేషన్ కార్డ్ ఉందో జగన్ గారి ఫోటో ఉంది. అదే మీరు వాడాలి. ఒకవేళ రేస్ కార్డ్ సర్వర్‌లు అంటే అప్లికేషన్ తీసుకునే లోపు రేస్ కార్డ్‌లు వచ్చేస్తే ఖచ్చితంగా కూడా మీరు కొత్త రేషన్ కార్డ్‌లయితే ఇవ్వచ్చు. లేదనుకుంటే పాత రేస్ కార్డులతోని మీరు ముందుకైతే వెళ్ళొచ్చు. ఇక గడిచిన 6 నెలల కరెంట్ బిల్ అయితే అడుగుతారు. సో, 6 నెలల కరెంట్ బిల్ జెరాక్స్ 6 నెలలు అంటారు గానీ మీరు 3 నెలలకైనా సరిపోతుంది. ఇక పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రం. ఒకవేళ మీరు 50 ఏళ్ళకే పెన్షన్ గాని తీసుకున్నట్లయితే మీకు డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి పాన్ కార్డ్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి మీరు ఇచ్చినట్లయితే మీకు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక ఇది మీకు పెన్షన్‌కి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ అయితే మీకు ఎన్టీఆర్ భరోసా అని చెప్పండి. సో, ఒక పెన్షన్ అప్లై చేసుకొని మీ సచివాలయం గాని వెళ్ళినట్లయితే అక్కడ క్లియర్‌గా ఎన్టీఆర్ భరోసా పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ 50 ఏళ్ళకే కదా అని చెప్పి అడిగినట్లయితే వాళ్ళు ఆ పెన్షన్‌కి సంబంధించి మీకు డీటెయిల్స్ తీసుకొని అప్లై అయితే చేయడం జరుగుతుంది. అంటే అది జియో రిలీజ్ అవ్వదు కాబట్టి వాళ్ళు తీసుకోకపోవచ్చు. ఈ రోజుకైతే ఈ రోజు చూసిన వాళ్ళకి, ఈ రోజు వీడియో చూస్తున్న వాళ్ళకి. కాకపోతే తొందరలోనే ఇంకొన్ని రోజుల్లోనే జియో కూడా వచ్చేస్తది కాబట్టి అప్పుడైతే మాత్రం ఈ అప్లికేషన్ ఫార్మ్ అయితే తీసుకుంటారు. వీలైతే వాళ్ళే తీసుకుంటారు. లేదనుకుంటే అంటే వాళ్ళే ఇస్తారు. లేకపోతే మీరు ఇదే అప్లికేషన్ ఫార్మ్ నేను మన వాట్సాప్ ఛానల్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. ప్రింట్ తీసుకొని సింపుల్‌గా అప్లికేషన్ ఫార్మ్ అయితే నింపేసి మీరు వాళ్ళకైతే సబ్మిట్ చేసినట్లయితే మీకు అన్ని డాక్యుమెంట్స్ చెప్పాను కదా! చివరిలో ఏ ప్రూఫ్‌లు కావాలో ఆ డాక్యుమెంట్‌లు మొత్తం వాళ్ళకి సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు మీ అప్లికేషన్ తీసుకొని మీకైతే ఆ నెక్స్ట్ మంత్ నుంచి 1 తారీఖు నుంచి మీకు 50 ఏళ్ళకి ఈ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు అంటే ఫస్ట్ చూసారు కదా వీడియో. ఫస్ట్ అయితే ఆ వీడియో ప్రకారంగా అయితే మీకు ఆయనైతే అధికారికంగా ప్రకటన చేశారు. ఇంకా జీవో ఒకటే మనకి పాస్ అవ్వడం అయితే వెయిట్ చేయాలి. సో, జీవో పాస్ అయిపోయిన వెంటనే ఆ జీవోకి సంబంధించి ప్రతి డీటెయిల్ కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఆ వీడియో మీకు కావాలి, ఆ వీడియో మీకు రావాలి అనుకుంటే ఒకటే మాట సబ్స్క్రైబ్ బటన్‌ని కొట్టండి. బెల్ నోటిఫికేషన్‌ని ఆల్‌లో పెట్టుకోండి చాలు. ఇంటికొస్తది. మీకు ఫోన్‌కే ఒక మెసేజ్ రూపంలో 50 ఏళ్ళకే పెన్షన్ అప్లికేషన్ నింపండి, ఇవ్వండి అని చెప్పేసి వీడియో పెట్టేస్తాను. సో, సింపుల్‌గా చూడండి. అది మీకు అప్లై చేసుకోండి, తెచ్చుకోండి. 50 ఏళ్ళకి పెన్షన్. సో, ఎందుకంటే అప్డేట్ అయితే మాత్రం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని కనెక్ట్ అయ్యి ఉండండి. సరిపోద్ది.